ఈరోజు నుంచి మాంగోడీబీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం మన ఛానల్లో. ఫస్ట్ అసలు మాంగోడీబీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మాంగోడీబీ అన్నది ఒక నో ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే నో ఎస్క్యూఎల్ అంటే నాట్ ఎస్క్యూఎల్ లేనిది అని కాదు. ఎస్క్యూఎల్ అంటే నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అని అర్థం. తర్వాత ఇది జేసన్ ఫార్మెట్లో ఉంటుంది మాంగోడీబీ అన్నది. ఇంకా ఇది బీజేసన్ అంటే బైనరీ జేసన్ ఫార్మెట్ని కూడా దీన్ని అంటారు. ఎందుకంటే ఇది అన్ని టైప్ ఆఫ్ డేటా టైప్స్ని అలౌ చేస్తుంది. లైక్ జేసన్ ఫార్మాట్లోనే ఉంటుంది, కానీ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ని, బులియన్స్ని అన్నిటిని మనం కీ అండ్ వాల్యూ పేర్స్తో యూస్ చేస్తాం. ఇంకా మాంగోడీబీలో ప్రతి ఒక్క దానికి ఒక ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడి అనేది మనమైనా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఎటువంటి ఐడి లేకపోతే ఆల్టర్నేటివ్గా మాంగోడీబీనే క్రియేట్ చేసుకుంటుంది ఆ ఐడి అనేది. తర్వాత దీనివల్ల ఏదైతే మన డేటాబేస్ ఉంటుందో దానికి ఒక ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇంకా చాలా కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా ఇది హారిజెంటల్ స్కేలింగ్. ఓకే, నార్మల్గా ట్రెడిషనల్గా అంటే ముందు అసలు NoSQL లేనప్పుడు, అంటే MongoDB లేనప్పుడు ట్రెడిషనల్గా డేటాబేసెస్ తోటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది తెలుసుకుంటే మనకు అసలు ఇది ఎందుకు కనిపెట్టారు అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. కాబట్టి నార్మల్గా అసలు ట్రెడిషనల్గా రిలేషనల్ డేటాబేస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ రిజిడ్ స్కీమా, హారిజెంటల్ స్కేలింగ్ డిఫరెన్స్, ఇంకా లార్జ్ స్కేల్స్లో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, ఇంకా అన్‌స్ట్రక్చర్డ్ డేటా హ్యాండ్లింగ్. ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 4ని మన MongoDB అంటే నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ ఎట్లా సాల్వ్ చేసింది అనేది, ఇవి 4ని సాల్వ్ చేయడానికి NoSQL అనేది క్రియేట్ చేశారు. ఓకే, ఫస్ట్ దీంట్లో ఏంటిది స్కీమా అనేది ఫ్లెక్సిబుల్గా ప్రొవైడ్ చేశారు MongoDBలో అన్నది. దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇంకా హారిజెంటల్ స్కేలింగ్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే బిగ్ డేటా సిస్టమ్స్ని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత రిప్లికేషన్స్ అనేవి ఎక్కువ హై అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత హై రిటర్న్ పర్ఫార్మెన్స్, రియల్ టైమ్ యాప్స్లో చాలా యూజ్ ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఒక నార్మల్గా హైరార్చికల్ స్ట్రక్చర్ మోడల్ ఎట్లా ఉంటుందో డేటాబేస్ చూద్దాం. ఫస్ట్ డేటాబేస్ అయితే కలెక్షన్స్లో డాక్యుమెంట్స్లో ఫీల్డ్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ అంటే ఒక సింగిల్ పర్టికులర్ డేటా మనం ఏదైతే ఇస్తున్నాం. కలెక్షన్స్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని కలెక్షన్స్ అంటారు. దీన్ని డేటాబేస్ అంటారు. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ఏమో ఒక యూనివర్సిటీకి తీసుకుందాం. కలెక్షన్స్ ఏమో క్లాస్లో ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఆ స్టూడెంట్స్ని కలెక్షన్స్ అంటాం. తర్వాత డాక్యుమెంట్ అంటే ఒక పర్టికులర్ పర్సన్వి డీటెయిల్స్ అన్నీ ఉండేదాన్ని డాక్యుమెంట్ అంటారు. ఓకే, తర్వాత కంపారిజన్. ఎస్క్యూఎల్కి MongoDBకి ఏంటి డిఫరెన్స్ అంటే రెండిట్లో సేమ్ డేటాబేస్ ఉంటాయి, కానీ దీంట్లో టేబుల్స్, రోస్, కాలమ్స్ ఉంటాయి. కానీ దీంట్లోనేమో కాలమ్స్, డాక్యుమెంట్స్, ఫీల్డ్స్ అనేటివి ఉంటాయి. క్రూడ్ ఆపరేషన్స్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఇవి ఆపరేషన్స్ అసలు డేటాని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం, ఎట్లా ఫెచ్ చేస్తాం, ఎట్లా అప్డేట్ చేస్తాం, ఎట్లా డిలీట్ చేస్తామని చెప్పి చేయడానికి మనం డేటాని ఈజీగా హ్యాండిల్ చేయడానికి మనం క్రూడ్ ఆపరేషన్స్ అనేటివి యూజ్ చేస్తాం. క్రూడ్ ఆపరేషన్స్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ క్రియేట్ చేయడానికి ఒక దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే మన డేటాబేస్ నేమ్ ఉంటుందో user.insert ఒకదాన్ని ఇన్సర్ట్ చేయడానికి అప్పుడు insert1 అనేదాన్ని మనం యూస్ చేస్తాం. insert1 యూస్ చేసి మన ఏమైతే డాక్యుమెంట్ ఉంటుందో డాక్యుమెంట్ని మనం ఇక్కడ రాసుకుంటాం. అదే చాలా చేయాలనుకున్నాం అనుకో, సేమ్ అట్లనే ఇక్కడ insert1 ప్లేస్లో ఇక్కడ insert many అని పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఇది క్రియేట్కి. తర్వాత రీడ్ అంటే ఏంటిది? మనం డేటాని ఫెచ్ చేస్తున్నాం. మన డేటాబేస్లోకి వెళ్ళి మనకి ఏమేమి డేటా కావాలి, సపరేట్గా డేటా కావాలని చెప్పి దాన్ని మనం ఫెచ్ చేస్తున్నాం. దాన్ని రీడ్ అంటాం. రీడ్లో ఏంటంటే ఫస్ట్ ఫైండ్ బ్రేసెస్ ఇస్తే మనకి ఏదైతే డేటా ఉందో దాంట్లో, అంటే ఇప్పుడు యూజర్ ఉంది, user.find అని చెప్పాం. ఇప్పుడు యూజర్స్ దాంట్లో ఏదైతే డేటాబేస్ ఉందో అదంతా డేటాని డిస్ప్లే చేస్తుంది. అది ఓన్లీ ఫైండ్ వన్ అంటే ఇప్పుడు మనకు ఓన్లీ ఒకదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకదాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం find1 అనేదాన్ని యూస్ చేస్తాం. find1 అని చెప్పి మనకి ఏదైతే డేటా కావాలో అది యూస్ చేస్తాం. ఇంకా ఫిల్టర్ డేటా, మనం డేటాని ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా? సేమ్ ఫైండ్ అని చెప్పి దీంట్లో మనకి ఏదైతే ఫిల్టర్ డేటా కావాలో ఫిల్టర్ డేటా అనేది దీంట్లో రాసుకుంటాం. ఇది ఫెచింగ్, డేటాని ఎట్లా ఫెచ్ చేసుకుంటామని తెలుసుకోవడానికి. దీంట్లో ఇంకొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి డేటాని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది ఈజీగా తెలుస్తుంది. ఏంటంటే అవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. దీంట్లో ఏం లేదు. సేమ్ ఫైండ్ అని చెప్పిన తర్వాత సేమ్ ఫైండ్ అనే ఆప్షన్ని పెట్టుకొని జస్ట్ మనం ఎక్కడైతే ఫిల్టర్స్ ఒక్కొక్కదాన్ని మోడిఫై చేస్తే ఎక్కడైతే రీచ్ చేసుకుంటామో అక్కడ ఏం చేస్తామంటే $సింబల్ పెట్టి గ్రేటర్ దెన్ వాల్యూ అంటే GT అని పెడతాం, లెస్ దెన్ వాల్యూ అంటే LT అని పెడతాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే GTE అని పెడతాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే లెస్ దెన్ LTE అని పెడతాం. ఇలా మనం డేటా అనేదాన్ని మనం ఫెచ్ చేసుకోవచ్చు ఈజీగా మన డేటాబేస్లో నుంచి. ఓకే, తర్వాత
అప్డేట్లో కూడా ఒకటి అప్డేట్ చేయడానికి చాలా అప్డేట్ చేయడానికి ఉంటాయి. ఫస్ట్ అయితే మనకి యాక్చువల్గా డేటా ఉంది, నా డాక్యుమెంట్ ఇది యాక్చువల్లీ. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, అప్డేట్లో నా ఏజ్ అనేది నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. నా ఏజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది 21 ఉంది. ఇప్పుడు నా ఏజ్ అనేది $సెట్. ఈ సెట్ అనేది దేనికి యూస్ చేస్తారంటే అప్డేట్కి యూస్ చేస్తారంటే చేంజ్ చేయడానికి, మనకు డేటాని మోడిఫై చేయడానికి యూస్ చేస్తారు. ఈ సెట్ అని యూస్ చేసి నేను ఏజ్ 22 చేస్తాను. అప్పుడు ఏమైతుంది, నా ఏజ్ అనేది చేంజ్ అవుతుంది. ఏదైతే మన డేటా ఉందో దాంట్లో నా ఏజ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక నార్మల్గా దీంట్లో చేంజ్ చేయడమే కాదు, కొత్త ఫీల్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎట్లా యాడ్ చేసుకుంటాం, సేమ్ $సెట్ అని చెప్పి మనకి ఏ ఫీల్డ్ అయితే కావాలో, సిటీ అని కావాలి, సిటీ అని పెట్టుకుని హైదరాబాద్ ఇట్లా ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చాలా అప్డేట్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తాం, సేమ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా కాలమ్స్ పెట్టుకొని $సెట్ అని చెప్పి స్టేటస్, ఏం స్టేటస్, యాక్టివ్ స్టేటస్, ఇట్లా మల్టిపుల్ డాక్యుమెంట్స్ని యాడ్ చేసుకోవడానికి మనం దీన్ని అప్డేట్ మెనీ, ఇక్కడ అప్డేట్ మెనీ అని పెట్టి యూస్ చేస్తాం. ఇక్కడ అప్డేట్ 1, ఇక్కడ అప్డేట్ మెనీ, సేమ్ ఫస్ట్ లాగానే. క్రియేట్ కూడా సేమ్ కదా, ఇన్సర్ట్ 1, ఇన్సర్ట్ మెనీ, సేమ్ అలానే అప్డేట్ కూడా అప్డేట్ 1, అప్డేట్ మెనీ. తర్వాత దీంట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సెట్ అని పెడతాం. ఇట్లాంటివి మనకి ఇంకా ఆప్టిమైజ్డ్గా మన డేటాని చూసుకోవడానికి ఇంకొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, దానివల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ సెట్ అంటే ఏంటి, ఇందాక మనం చూసింది అప్డేట్ ఆర్ ఏదైనా డేటాని యాడ్ చేయడానికి. తర్వాత ఇంక్రీజ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్కొక్క పర్సనల్ ఒక్కొక్క డాక్యుమెంట్ వాల్యూ డిఫరెంట్ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ 1 ఉన్నాడు, తన శాలరీ 80 ఉంది, 8,000 ఉంది. పర్సన్ 2 ఉన్నాడు, తన శాలరీనేమో ఒక 9,000 ఉంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేయాలంటే వాళ్ళ శాలరీని నేను ప్రతి ఒక్కరిది 100కి ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 100కి ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను వీళ్ళిద్దరి సపరేట్ అకౌంట్స్, కానీ ఇక్కడ ఇంక్రీజ్ వాళ్ళు ఏం చేసిందంటే దీనికి +100, దీనికి +100, మనకి ఎంత అమౌంట్ కావాలో అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంక్రీజ్ చేస్తుంది ఈ కమాండ్ వల్ల. మనం అంటే ఏదైతే ఇది మనం ఇంక్రీజ్ చేస్తామో ఆ వాల్యూని ఈ స్పెసిఫిక్ అప్డేట్ ఆపరేషన్స్తోని మనం మన డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత అన్సెట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఫీల్డ్ చేసామో ఆ ఫీల్డ్ని రిమూవ్ చేయాలనుకుంటే అన్సెట్ అని చెప్పి దాన్ని రిమూవ్ చేస్తాం. తర్వాత రీనేమ్, ఒక ఫీల్డ్ నేమ్ రీనేమ్ అంటే కొత్తగా మళ్ళీ ఉన్నదాన్ని అది వద్దు, నేమ్ ఇప్పుడు నాకు చేంజ్ చేసుకోవాలనుకుంటే $రీనేమ్ అని చెప్పి చేస్తాం. ఇప్పుడు ఒక నెక్స్ట్ పుష్ అంటే ఏంటంటే ఒక అరే ఉంది, దాంట్లోకి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అప్పుడు పుష్ చేయొచ్చు. తర్వాత పుల్ అంటే ఏంటి, ఏదైనా డేటాని రిమూవ్ అంటే బయటకు తీసుకోవడం, దానికి దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ఆపరేషన్లో డిలీట్ అంటే ఏంటిది, రిమూవ్ చేయడం, జస్ట్ రిమూవ్ చేయడం. డ్రాప్ అంటే ఏంటి, పర్మనెంట్గా డిలీట్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ మనం డిలీట్ అనేది చూస్తున్నాం. డిలీట్ అంటే ఏంటిది, డిలీట్లో ఒకదాన్ని డిలీట్ చేయడం, చాలా వాటిని డిలీట్ చేయడం. ఇప్పుడు డిలీట్ 1 అని చెప్పి నేమ్ ఇచ్చి వీళ్ళది డిలీట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, డిలీట్ మెనీ, చాలా డిలీట్ చేయాలి, <20. <20 అంటే ఏంటి, LT అంటే ఏంటి, <20 ఉన్న వాటిలన్నింటినీ డిలీట్ చేయమని చెప్తున్నాం ఇక్కడ. ఇది డిలీట్ ఆపరేషన్. ఇంకా ఈ డిలీట్ ఆపరేషన్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అంటే ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, డిలీట్ అనే కాదు. డిలీట్కి ఎట్లాంటి టైప్స్ ఉన్నాయి, ఇంకొకటి డ్రాప్ ఉంటుంది. డ్రాప్ని ఎట్లా చేస్తారంటే జస్ట్ DB యూజర్ డ్రాప్ అని చెప్పి ఇస్తే మనకి ఏదైతే డేటా ఉంటుందో అది ఇస్తే అది డిలీట్ అవుతుంది. కానీ ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ ఆపరేషన్స్లో ఏంటంటే ఫస్ట్ది సార్ట్ అంటే ఏంటిది, మనం ఏదైనా ఒక డేటా ఉంది, దాన్ని సార్ట్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మనం మొత్తం డీబీలు చేయకుండా అవసరం లేకుండా మనం ఈ సార్ట్ అనేది యూస్ చేస్తాం. సార్ట్లో ఏజ్ 1 అని చెప్తే ఇది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. తర్వాత యూజర్ ఫైండ్ సార్ట్ అని -1 ఇచ్చామనుకో డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. తర్వాత లిమిట్ అండ్ స్కిప్, ఒక లిమిట్ ఎంత లిమిట్ కావాలి, ఎంత స్కిప్ చేయాలని చెప్పి మనం దీంట్లో ఇట్లా యూజర్.ఫైండ్ అని చెప్పి దీంట్లో లిమిట్ స్కిప్స్ అనేవి మనం చేసుకోవచ్చు. తర్వాత కౌంట్, మనం ఒక డేటాబేస్ని కౌంట్ చేయాలనుకుంటున్నాం, ఒక యూజర్లో డాక్యుమెంట్ని కౌంట్ చేయాలనుకున్నప్పుడు DB యూజర్.కౌంట్ డాక్యుమెంట్స్ అని చెప్పి కౌంట్ చేసుకోవచ్చు. తర్వాత డ్రాప్ అంటే ఇందాక చెప్పింది, ఇది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అంటే పర్మనెంట్గా డిలీట్ కాదు. ఓకే, తర్వాత షో కలెక్షన్స్, మన దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి మనం షో కలెక్షన్స్ అనేవి యూస్ చేస్తాం. తర్వాత ఇండెక్సింగ్, అంటే ఒక పర్టికులర్ డేటాబేస్కి ఒక ఇండెక్స్, ఫస్ట్ దానికి ఇదే ఇండెక్స్ కావాలని చెప్పామనుకో, ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ కావాలి, ఏ ఇండెక్స్ నుంచి ఎండ్ కావాలి అన్నదాన్ని మనం ఇండెక్సింగ్ యూస్ చేసుకొని మనం ఏదైతే మన డేటా ఉంటుందో దానికి వాల్యూస్ని అసైన్ చేస్తాం. థ్యాంక్ యూ.